హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు మనం తబలా పాఠం గురించి నేర్చుకుందాం. తబలా ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూడండి. ఇప్పుడు మనం తబలా పాఠాన్ని నేర్చుకుందాం. పేజ్ నెంబర్ 43 చూడండి. తబలా తబలా తబలా, తాళం వేసే తబలా, తకిట తకిటయని మోగే తబలా, తరికిటయంటూ సాగే తబలా, పాటకు తోడుగా వచ్చే తబలా, ఆటకు అందమునిచ్చే తబలా. అనగా ఏ పాటకైనా తోడుగా ఉండేది తబలా. తబలా మోగిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే ఆటకు అందమునిచ్చే తబలా అంటే ఏ నృత్యానికైనా అందాన్నిచ్చేది తబలా. మరి ఈ తబలా పాఠం వాచకంలోని అభ్యాసాలను చూద్దామా? చూడండి. మొదటిది వినండి, మాట్లాడండి. ఇందులో ఆ పాఠం బొమ్మలోని వారు ఏం చేస్తున్నారు? తబలా మోగిస్తున్నారు. కరెక్ట్. మీకు తెలిసిన వాయిద్యాల పేర్లు చెప్పండి. వాయిద్యాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఈ చిత్రంలో ఉన్నాయి కొన్ని చూడండి. వీణ, గిటార్, ఇంకా తాళాలు మొదలైనవి వాయిద్యాలు అన్నమాట. మీకు ఏ వాయిద్యం అంటే ఇష్టం? ఎందుకు? ఇది మీరు సొంతగా నేర్చుకోవాల్సిన ప్రశ్న. తరువాత రెండవ బిట్ చదవండి. ఆ బిట్ గేయంలో తబలా పదాన్ని గుర్తించి 0 చుట్టండి. గేయం చదువుతూ చక్కగా తబలా అనే పదం ఎక్కడ ఉందో చూసుకుంటూ దానిని 0 చుట్టాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది తబలా బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలను చదవండి. కింద ఏ బొమ్మ కనిపిస్తుంది మీకు? తబలా. పక్కన అక్షరాలు చూడండి. తబలా, తబలా. ఇది. నెక్స్ట్ ఈ బిట్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అక్షరాలను వర్ణమాలలో చూపండి. ఇప్పటి వరకు మీరు ఏ అక్షరాలు అయితే నేర్చుకున్నారో ఆ అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించాలన్నమాట. నెక్స్ట్ పేజ్ ఈ బిట్ చూడండి. క్రింది పదాలను చదవండి. క్రింద కొన్ని పదాలు ఉన్నాయి. వీటిని తప్పులు లేకుండా శ్రద్ధగా చదవాలి. చూడండి. ఈత, జత, ఊత, తల, తరం, జనత, తడక, నలత, బలగం, అబల, గబగబ, బలపం, బతకడం, లతకలం, కనబడడం, అవతల, అజంత, శతకం, తలగడ, అంబరం, సంతకం, పంతం, తగలడం, అంతరం, తపన, గతం, తరంగం, తగరం, కమతం, మమత. ఇలా పదాలను శ్రద్ధగా చదవాలి. తరువాత మూడవ బిట్ రాయండి. ఇందులో కింది అక్షరాలను గీతలతో మధ్యలో రాయండి. తరువాత చుక్కలు కలుపుతూ రాయండి. ఇక్కడ త, బ అనే అక్షరాలు ఉన్నాయి. వీటి లోపల రాయాలి. తరువాత చూడండి, ఈ చుక్కలను కలుపుతూ రాయాలి. పక్కనే ఉన్న గడులలో చక్కగా తప్పులు లేకుండా అక్షరాన్ని అందంగా రాయాలి. తరువాతది ఆ బిట్. కింది పదాలను గీతల్లో అందంగా రాయండి. కింద మనకి ఇచ్చిన పదాలు చూడండి. తబలా, లత జడ, బలపం. ఈ 3 పదాలను ఇలా 2 గీతల మధ్యలో చక్కగా అందంగా
రాయాలి. నెక్స్ట్ పేజ్ తిప్పండి. ఈ బిట్ చూడండి. బొమ్మలను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఫస్ట్ వన్, పలకపై బలపంతో రాస్తున్నాడు. దేంతో రాస్తారు? ఇక్కడ పలకపై ఉన్న చిత్రం ఏంటి? బలపం. పలకపై బలపంతో రాస్తున్నాడు. సెకండ్ వన్, చెరువులో సల్మాన్ పిక్చర్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? డాష్ కొడుతున్నాడు. చెరువులో సల్మాన్ ఈత కొడుతున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, సుమన్ ఇక్కడ తబలా చిత్రం ఉంది, వాయిస్తున్నాడు. సుమన్ తబలా వాయిస్తున్నాడు. ఇలా చిత్రాలను చూస్తూ చక్కగా పేర్లు రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ బిట్, సృజనాత్మకత. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇక్కడ ఉన్న ఈ తబలా చిత్రాన్ని చూస్తూ మీరు కూడా పక్కన ఉన్న గదిలో చక్కగా తబలా చిత్రాన్ని గీసి రంగులు వేసి దాని పేరు రాయాలి. సరేనా పిల్లలు? ఇలా చక్కగా వాచకంలోని ఖాళీలను పూర్తి చేయాలి. అలాగే గేయాన్ని అభినయిస్తూ పాడడం నేర్చుకోవాలి. 1-2 సార్లు బాగా అభ్యాసం చేస్తే తప్పకుండా బాగా వస్తుంది గేయం. అలాగే దీనితో పాటుగా మీకు పంపించిన నోట్స్ని చక్కగా తప్పులు లేకుండా మీ తరగతి పుస్తకంలో రాసుకోవాలి. సరేనా పిల్లలు? ఉంటాను మరి. బాయ్. టేక్ కేర్.